హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ కూర నాన్ వెజ్ అనుకుంటున్నారా? కాదండి, వెజ్. ఇదేంటంటే తెలగపిండి బీరకాయ. బీరకాయతో తెలగపిండి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. తెలగపిండి అనేది పుట్టిగా చేసుకున్నా చాలా బాగుంటుందండి. చాలా మంచి బలం అండి తెలగపిండి అనేది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఏంటంటే బీరకాయ అనేది తీసుకోవాలి. ఈ బీరకాయ ఒకసారి కడుక్కున్న తర్వాత మొత్తం బీరకాయ తొక్కంతా తీసుకోవాలండి. ఈ తొక్కతో పచ్చడి కూడా చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, లైన్స్లా ఉంటాయి కదండి. ఫస్ట్ ఆ లైన్స్ తొక్కంతా తీసేసి పక్కన పెట్టాలి. అదంతా వేస్ట్ అనమాట. అది పచ్చడిలో కూడా వాడకూడదు. ఆ తర్వాత మిగిలిన తొక్కంతా మనం తీసుకొని ఈ తొక్కని పచ్చడిలాగా వాడుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి బీరకాయ తొక్కతో పచ్చడి అని. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేయండి. ఇలా మొత్తం బీరకాయ పుట్టంతా తీసుకున్న తర్వాత అటు ఇటు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏంటంటే కొన్ని బీరకాయలు ఏంటంటే చేదుగా ఉంటాయండి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని చూడాలి, చేదుగా ఉందా తీపిగా ఉందా అని. ఇలా బీరకాయని ఏంటంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇలాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు రెడీ అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి ఒక 3-4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అనేవి కట్ చేసుకోవాలి. అలాగే పోపుకి ఏంటంటే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అంతేనండి. ఇదేనండి తెలగపిండి అంటే. గానుగలోని నువ్వుల్ని ఆడిస్తారు కదండి, నూనెంతా తీస్తారు కదా, ఆ మిగిలిన పొట్టే ఈ తెలగపిండి. కర్రీకి ఏంటంటే ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఇది తిని చాలా బలంగా ఉండేవారండి. కాబట్టి దీంతో రెసిపీ అనేది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏంటంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే ఈ కర్రీకి బాగుంటుంది. ఒక 6 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కొంచెం వేపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం బాగా వేపుకోవాలండి. వెల్లుల్లిపాయల్లోంచి మంచి వాసన అనేది వస్తుంది. అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ కూరకి రుచి అనేది వస్తుంది అన్నమాట. ఇలాగ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. కట్ చేసుకున్న చిన్న ముక్కలు బీరకాయ కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత ఆ ముక్కలు ఏంటంటే కొంచెం బాగా మగ్గి వరకు వేపుకోవాలండి. బీరకాయలోంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదండి వేపుతున్నప్పుడు, అది కొంచెం పోయే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం అనేది, బీరకాయ స్వీట్గా ఉంటుంది, తెలగపిండి స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం అనేది ఒక 2 స్పూన్లు అనేది వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుందండి కూర అనేది. అవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా అటు ఇటు వేపుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు ఏంటంటే బాగా మగ్గిపోయి మెత్తబడిపోయే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకొని వేపుతూ ఉండాలండి. కొంచెం బాగా మెత్తబడ్డాయి కదండి, దగ్గర అయింది కదా, ఇలా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ముందే బీరకాయ ఉడికిపోవాలి. ఇలా మూత పెట్టుకుంటే బేగా ఉడికిపోతుంది. ఇలాగా బాగా ఉడికింది కదండి బీరకాయ, కొంచెం మెత్తగా అయిపోయింది, ఇంకా కుక్ అయిపోయింది అనమాట. ఈ టైంలో ఏంటంటే మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. ఒక గ్లాసు తెలగపిండి తీసుకుంటే గ్లాసున్నర వాటర్ అనేది వేసుకోవచ్చు. అలాగే మనం ఏ కప్పుతో తీసుకుంటే అలాగా రేషియో బట్టి వేసుకోవచ్చు. ఇలాగ వాటర్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న తెలగపిండి అనేది అందులో వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ తెలగపిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనా ఏంటంటే కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి అటు ఇటు కొంచెం వేపుతూ ఉంటే అదలాగా డ్రైగా అయిపోతుందండి, ఒక ఉక్కిరిలాగా అయిపోతుంది అనమాట. అలా డ్రై అయిపోయే వరకు మనం
ఇది వేపుకోవాలన్నమాట తెలగపిండి అనేది. ఇలాగ పౌడర్ లాగా ఉంటుందండి తెలగపిండి. ఈ పౌడర్ అనేది మార్కెట్లో ఇప్పుడు కిరాణా షాపుల్లో అన్నింటిలో దొరుకుతున్నాయి కదండి. లేదు గానుగు షాప్ ఉంటుంది కదండి, నువ్వులు గానుగు పడతారు కదా, అక్కడికి వెళ్ళి అడిగినా తెలగపిండి అనేది ఇస్తారు. ఇది తింటే చాలా మంచిదండి. పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా మంచి బలం అన్నమాట. అందులో ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిదండి తెలగపిండి అనేది. ఈ తెలగపిండి ఏంటంటే బాలింతలకు పెడతారండి. గానుగులోని నువ్వులు అనేవి ఆడించుకొని నూనె అనేది సెపరేట్గా తీసుకొని ఈ మిగిలిన పిప్పంతా చాలా మటుకు పశువులకి ఎక్కువగా పెడుతూ ఉంటారండి. కానీ ఇది తినడం వల్ల ఒంటికి బలం, మనకి ఎన్నో రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి, బి కాంప్లెక్స్ అనేది ఈ పిప్పులోనే ఉంటుందండి. కాబట్టి ఇది పడేయకుండా మనం చక్కగా ఇలాగా రెసిపీ లాగా చేసుకొని తింటే ఒంటికి అనేది చాలా మంచిది, మంచి బలం కూడా. ఈ తెలగపిండితో ఏంటంటే చాలా రకాల రెసిపీస్ అనేవి చేసుకోవచ్చండి. తెలగపిండి వడియాలు అనేవి చాలా బాగుంటాయండి. అవి ఉట్టిగా కూర బాగుంటుంది. అలాగే బీరకాయ తెలగపిండి, ఆనపకాయ తెలగపిండి, అలాగే ములమాకు తెలగపిండి, నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు. తెలగపిండి, ఎండు రొయ్యలు చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి కూడా ఈ తెలగపిండి కాంబినేషన్లో. ఏ కూరలో అన్నా వేసుకోవచ్చు. రోజుకి కొద్దిగా తెలగపిండి తినడం అనేది చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.